టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్ తో పాటు సభ్యుల నియామకానికి దరఖాస్తు పెట్టుకోవాలని సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. చైర్మన్, సభ్యుల అర్హతలు, ఇతర వివరాల్ని ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టింది. ఈ నెల 18 సాయంత్రం 5 గంటల లోపు అర్హులైన వారు ఆన్లైన్ లేదా ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది. డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, టీఎస్పీఎస్సీ చైర్మన్ అలాగే సభ్యుల నియామకానికి సంబంధించిన అప్డేట్స్. మనం చూస్తున్నాము గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి అంటే టీఎస్పీఎస్సీ నియామకాల పైన ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఒక వెబ్ పోర్టల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి టీఎస్పీఎస్సీ కమిషన్ గాని చైర్మన్ కు సంబంధించినటువంటి నియామకాలు గతంలో మనం చూసాం. 2014 నుంచి కమిషన్ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సంబంధిత అధికారులకు వారికి కమిషన్ చైర్మన్ కానీ అక్కడ ఉన్నటువంటి కమిషన్ సభ్యులుగా వారికి పదవి బాధ్యతలు అప్పచెప్పింది. కానీ ఇప్పుడు మాత్రము అర్హులైన వారు అంటే చైర్మన్ పదవికి ముఖ్యంగా ఎవరైతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ లాంటి అధికారులు, అదే విధంగా కమిషన్ సభ్యులకు సంబంధించి న్యాయపరంగా అంటే ముఖ్యంగా లా డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, సీనియర్ జర్నలిస్టులు, సో వీరికి సంబంధించిన అర్హతలన్నీ కూడా అంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంది, మినిమము ఏదైనా సర్వీస్ లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే వాస్తవానికి గ్రూప్ 1 అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇతరత్ర ఉన్నత విద్యాశాఖకు సంబంధించి 10 ఏళ్ల ప్రొఫెసర్లు కానీ వీరందరూ కూడా చైర్మన్ పదవికి అర్హులవుతారు. సో ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వము చాలా డిఫరెంట్ గా కొత్తగా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు అర్హతలు ఉన్న వారందరూ కూడా ఈజీగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే 18వ తారీఖు వరకు ఈ గడువును ఇవ్వడం జరిగింది. సాయంత్రం 5 గంటల లోపు ఎవరైతే ఉన్నారో అంటే ప్రొఫెసర్లు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, వీరందరూ కూడా టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యులకు, సీనియర్ జర్నలిస్టులు వీళ్ళ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫెసర్లు కానీ, విద్యావేత్తలు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వీరికి సంబంధించి చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఈ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మార్పుకు సంబంధించి అయితే ప్రక్షాళనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని దరఖాస్తులు వస్తాయి, వాటిలో వారి బ్యాక్గ్రౌండ్ ఏంది, దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎన్నేళ్ల నుంచి సర్వీస్ లో ఉన్నారు, ఇవన్నీ కూడా పరిశీలించి మళ్ళీ ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండేందుకే ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసిందని మనం చెప్పవచ్చు. సో మొత్తం మీద ఓవరాల్ గానైతే టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వము వీలైనంత తొందరగా నిర్ణయాలు తీసుకున్నట్టు అర్థమవుతుంది. సో త్వరలోనే కమిషన్ కు కొత్త చైర్మన్, సభ్యులు వీరందరూ కూడా ఏర్పడనున్నారు. మొత్తము చైర్మన్ తో పాటు 11 మంది టీఎస్పీఎస్సీ కొత్తగా కమిషన్ ఏర్పడనున్నట్టు అర్థమవుతుంది. సో ఓవరాల్ గానైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇచ్చింది. సో దీన్ని గమనించి విద్యావేత్తలు కానీ, ప్రొఫెసర్లు కానీ, ఐఏఎస్ క్యాడర్, ఐపీఎస్ క్యాడర్ కి సంబంధించిన వారందరూ కూడా దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. యశోద.